తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అమ్మ మంగళసూత్రాలు తీయొద్దు అంటూ ఉంటారమ్మా పెద్దవాళ్ళు. అయితే చాలా మంది నిద్రపోయే ముందు మంగళసూత్రాలు తీసి పక్కన పెట్టేసి పడుకుంటారమ్మా. అలా తీయవచ్చా అసలు? అమ్మా ఎంత సంతోషకరమైన వార్త చెప్పారు. మంగళసూత్రాలు వేసుకుంటున్నారు కదా, ఎంత సంతోషం. ఎంతమందికి వేసుకోని వాళ్ళు ఉన్నారు చెప్పమ్మా? ఈ మధ్య అయితే చాలా మంది తీసి పక్కన వేసుకోవటం లేదు కదా. అవునమ్మా. మరి రాత్రిపూట పడుకునేప్పుడు తీస్తున్నారు అంటే పగలంతా వేసుకున్నారని కదా. అందుకు వాళ్ళని అభినందించాలమ్మా, అప్రిషియేట్ చేయాల్సిందే. అసలు వేసుకున్నందుకు వాళ్ళని అభినందిస్తూ, అసలు వేసుకున్నారు కదమ్మా ఎందుకు తీశారని ఇప్పుడు ప్రశ్నిద్దాం. ఎందుకు తీశారు అంటే చికాగ్గా ఉందండి, మెడలో బరువుగా ఉంది, భరించటం కష్టంగా ఉంది, అందుకని తీసి పెట్టా, మళ్ళీ పొద్దున్నే వేసుకుంటున్నాం కదా అని అంటున్నారు. ఎందుకు బరువుగా ఉండడం ఏంటి? వేరే నగలు పెట్టుకోవటం లేదా? పెట్టుకుంటా. ఏమన్నా అంటే చిన్నప్పటి నుంచి అలవాట్లేదండి అని చాలా అంటారు. అంటే నేను ఒకటే ప్రశ్న అడుగుతాను, చిన్నప్పటి నుంచి పెళ్ళి, భర్త, కాపురం అలవాటు ఉన్నాయా? లేదమ్మా. మరి అవి అలవాటు ఉన్నప్పుడు, అవి కొత్తగా అలవాటు చేసుకున్నప్పుడు మెడలో మంగళసూత్రం అలవాటు చేసుకోవడానికి ఏంటి ప్రాబ్లం? నిజమే అమ్మా. ఇష్టమైతే చేసుకోవచ్చు, అంతే. కాకపోతే దాన్ని రాత్రిపూట తీయడం అన్నది తీయకూడదు అని కూడా మనకి ఎక్కడా పెద్దగా శాస్త్రంలో లేదు, కానీ మనకు ఆచారంలో ఉంది. ఆచారంలో ఏమిటంటే ఎప్పుడన్నా మంగళసూత్రం బంగారం తీసుకున్నా దాని చివర మనం పసుపు తాడేస్తాతో అన్ని గుచ్చుకుంటాం కదా, ఆ పసుపు తాడు మామూలుగా దారం గనక పెరిగిపోతుంది, దానికి ఆ పదమే వాడాలి, పెరిగిపోతుందని. ఓకే. అంతేగాని వేరే పదాలు వాడకూడదు. అశుభాన్ని సూచించే మాటలు కూడా మనం మంచి మాటలతో చెప్తాం కనుక అది పెరిగిపోతే కూడా ఏం చేస్తారు, మెడలో ఒక తాడుకి, ఓ పసుపు తాడుకి పసుపు కొమ్ము కట్టి మెడలో వేసుకుని అప్పుడు దీన్ని తీసి మళ్ళీ కొత్త తాడుతో గుచ్చి దీన్ని వేసుకుంటారు. అది కూడా ఒకవేళ పసుపు కొమ్ము తాడు అందుబాటులో లేని పరిస్థితుల్లో కూర్చున్న చోటు నుంచి లేవకుండా ఇలా మెడలోంచి ఇట్లా తీయడం, కూర్చున్న చోటు లేవకుండానే దాన్ని అంతా జాగ్రత్తగా ఈ ఏవేవో పెట్టుకుంటారు కదా అందులో, మంగళసూత్రాల బిళ్ళలు, నల్ల పూసలు, ఇలాంటివన్నీ గుచ్చుకుని మెడలో వేసుకుని అక్కడి నుంచి లేవాలి. ఆ సందర్భం కూడా ఏదో మంగళవారం శుక్రవారం కాకుండా, వారం వర్జ్యం లేకుండా, చెడు కానట్టు అనమాట, మంచివి చూసుకుని కూర్చుని చేస్తారు. అట్లాంటిది రోజు తీయడం అన్న దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? దీనికి వెంటనే అలా తీసే ఒకళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, మీరే కదండి అన్నారు మెడలోంచి తీసి కదలకుండా మళ్ళీ మెడలో లేచే లోపలని. మేము మంచం మీద పడుకున్నప్పుడు తీస్తున్నామండి, మంచం మించి లేస్తూనే వేసుకుంటున్నామండి, ఎక్కడ కదలలేదు కదా మేము, ఏ ఆసనంలో ఎక్కడి నుంచి కూర్చున్నారో అక్కడి నుంచి లేవలేదు కదా అని. ఇలా మనం చేసేటటువంటి పనిని సమర్థించుకోవడానికి ఎన్ని రకాలైన సమాధానాలన్నా చెప్పచ్చమ్మా. కానీ ఒకసారి మెడలో మంగళసూత్రం అన్నది వేసుకున్న తర్వాత తీయకపోవడం అన్నది మనకి ఆచారంగా పెద్దలు చెప్పినటువంటి మాట. దీనికి చాలామంది ఆడపిల్లలు మాకేనా ఈ నియమాలు, మగవాళ్ళకి లేవా అని ప్రశ్నించేవాళ్ళు ఉన్నారు. నిజమే అమ్మా. మరి మగవాళ్ళకి ఏంటమ్మా పెళ్ళైనట్టు గుర్తేంటి? ఆడపిల్లలకైతే మెడలో మంగళసూత్రం ఉంది, మగవాళ్ళకి పెళ్ళైనట్టు గుర్తేమిటి అంటే జంధ్యం వేసుకునేటటువంటి వాళ్ళకి పెళ్లికి ముందు, అంటే ఉపనయనం అందరికీ లేదు కదమ్మా, ఉపనయనం అదే ఉపనయనం చేసుకున్నటువంటి వాళ్ళు 3 పోగుల జంధ్యమే ఉంటుంది యజ్ఞోపేతం. పెళ్లి సమయంలో ఇంకొక 6 పోగులు వేస్తారు. దానికి 6 ఎందుకు వేస్తారో కారణం ఉంది. మొత్తానికి 9 పోగులు ఉంటాయి. 9 పోగుల యజ్ఞోపేతం ఉందంటే పెళ్ళి అయినట్టు లెక్క. 3 పోగులు ఉంటే ఇంకా పెళ్లి కాలేదు. మన ఆడపిల్లని చూస్తూ ఉంటారు కదా, కాలికి మెట్టెలు ఉన్నాయా, మెడలో మంగళసూత్రం ఉందా లేదా, పెళ్ళయిందని గుర్తుపట్టడానికి అని, అట్లా గుర్తుంటుంది. ఇప్పుడు వాళ్ళకి అది గుర్తు కనపడకుండా ఉండడానికి వాళ్ళు ఉపనయన అర్హత ఉండి యజ్ఞోపవీతం వేసుకునేటటువంటి కుటుంబాల్లో వాళ్ళు కూడా యజ్ఞోపవీతం ధరించట్లా. వాళ్ళు భార్యల్ని మీరు మంగళసూత్రం ధరించమని ఎలా చెప్పగలరు? నిజమే అమ్మా. ఎవరికన్నా ఒకటి చెప్పాలంటే మనకు అధికారం ఉండాలి. నీ సంగతి ఏమిటి అని అడిగే పరిస్థితి రాకూడదు. అందువల్ల చాలా మంది అడగలేని పరిస్థితుల్లో ఉన్నారు. అమ్మాయిలు కూడా అడగలేదు కదా పర్వాలేదులే అనుకుంటున్నారు. అయినా నాకు ఇదేం పెద్ద లెక్క, ఇది ఉన్నా లేకపోయినా నేను నా భర్తని తప్ప మరొక పరాయి పురుషుణ్ణి మనసులో కూడా అనుకోను, నేను అలాగే ఉంటాను, ఇది లేకపోతే ఏమి,
నా మనసు మంచిగా ఉంది కదా అనేటటువంటి వితండవాదం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అవునమ్మా. సరే వీటన్నిటిని మనం ఏమనలే, ఎవరి వాదం వాళ్ళది. ఉమ్. పద్ధతి అయితే మంగళసూత్రం తీయకూడదు, ఓకే. తీయకూడదు. మరి ఉమ్. తీస్తున్నారు అంటే ఏం చెప్తాం? దానికి నేను ఒకటే మాట అంటున్నా, పగలన్నా వేసుకుంటున్నారు సంతోషం అని చెప్తా. ఎందుకంటే అది వేసుకొని పిల్లలు చాలామంది ఉన్నారు కదా. అవునమ్మా. అక్కర్లేదనే వాళ్ళు, వేసుకోవద్దు అనుకునేవాళ్ళు, వేసుకోకూడదు అనుకునేవాళ్ళు, వాళ్ళు చేసేటటువంటి వృత్తిని బట్టి వేసుకోకపోవడం సరి అనే పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు. అంచేత ఏమనలేమమ్మా, పద్ధతులు వాటిని మరి ఎలా మలచుకోవాలో తెలియదు. అయినా కొంతమంది మెడలో మంగళసూత్రం కనపడకుండా ఉండాల్సిన పరిస్థితుల్లో ఉన్న అమ్మాయిలు కూడా పొడవాటి గొలుసు వేసుకుని వాళ్ళ ఈ మెడ వెనక నుంచి పెట్టేసుకుని మెడలో గొలుసు ఉన్నట్టు మంగళసూత్రం ఉన్నట్టు కనపడకుండా మేనేజ్ చేసేవాళ్ళు ఉన్నారు. అది తీయొద్దు అన్న ఆలోచన ఉన్న వాళ్ళకి కానీ చాలా తక్కువ మంది అమ్మా. చాలా తక్కువ మంది అమ్మ, చాలా తక్కువ మంది. ఉదాహరణకి నేను చెప్తాను, ఆర్మీలో పనిచేసే ఆడపిల్లలు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మెటల్ ఒంటి మీద ఉండకూడదు. ఓకే. మరి అప్పుడు ఏం చేస్తారు? ఆర్మీలో పనిచేస్తున్నాను పెళ్లి మానేయలేరు కదా. అట్లాంటి వాళ్ళకి వాళ్ళ వృత్తి ధర్మాన్ని బట్టి వాళ్ళ వృత్తిని నిర్వర్తిస్తున్న సమయం వరకు మనం అనుమతించవచ్చు, మిగిలిన సమయాల్లో కాదు కదా. అవును. ఎంఆర్ఐ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు డాక్టర్లు, వాళ్ళు వీళ్ళతో పాటు వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళేటప్పుడు వీలైనంత వరకు లేకుండా ఉండాలని చెప్తారని విన్నాను నేను. అట్లాంటి వాళ్ళు కూడా మరి ఆ సందర్భంలో వృత్తి ధర్మాన్ని అనుసరించి పక్కన పెట్టే అవసరం ఉంటుంది. ఇప్పుడు ఆపరేషన్ చేసేటటువంటి డాక్టర్లు ఉన్నారు, మంచి సర్జన్లు ఉన్నారు లేడీస్, వాళ్ళు గాజులు తీసేస్తారు ఆ సమయంలో, చేతుకున్న ఉంగరాలు తీసేస్తారు. అంచేత ఎట్లా తీస్తారండి? పెళ్ళప్పుడు మేము ప్రధాన ఉంగరం పెట్టాం ఎలా తీస్తావు, చేతికి గాజులు ముత్తైదు కదా నువ్వు గాజులు ఎట్లా తీసావని అడగకూడదు. వృత్తి ధర్మం, ప్రాణాన్ని రక్షించే సందర్భం అంతవరకే. మళ్ళీ బయటకు వచ్చాక వేసుకోకపోతే అప్పుడు అడగండి. కానీ వాదించే వాళ్ళు ఉంటారుగా అమ్మ, అసలు తీయడమే తప్పు అన్నప్పుడు వృత్తిరీత్యా తీస్తే ఏంది, మామూలుగా తీస్తే ఏంది అనే వాళ్ళు కూడా ఉంటారు కదమ్మా. ఎందుకుంటే వితండవాదం అని ఇందాక నేను చెప్పానే, దేనికైనా ఎట్లయినా వితండవాదం వాదించవచ్చు, దేనికైనా వాదించవచ్చు. అవునమ్మా. అంతే. మరి ముందర అసలు అక్కడ ప్రాణాపాయ పరిస్థితుల్లో దీనికోసం పట్టించుకుని ప్రాణాలకి మొప్పం వస్తున్నప్పుడు తీగ తప్పదు కదా. చాలా మంది మంగళసూత్రానికి బదులు నల్ల పూసలు వేసుకుంటున్నారు కదమ్మా, అది కరెక్టే అంటారా? అంటే మంగళసూత్రాలు అంటే ఇప్పటి పద్ధతులు వేరున్నాయేమో, పూర్వం వేరే ఉండేవి. మంగళసూత్రాలు ఇక్కడే ఉండేవి చాలా కాలం క్రితం, సుమారుగా 200 ఏళ్ల నుంచో 150 ఏళ్ల నుంచో తెలియదు కానీ కిందకు వచ్చాయి. కానీ ఇక్కడ నామగుంటుంటారు, ఇక్కడ ఉండేవి. అందుకే ఇప్పటికీ కూడా మీకు మహారాష్ట్ర వాళ్ళని కనుక చూసినట్టయితే నల్లపూసలు, ఆ నల్లపూసల మధ్య 2 బిళ్ళలు ఉంటాయి, అవే మంగళసూత్రాలు. నల్లపూసలు వేసుకుని దాంట్లోనే 2 బిళ్ళలు వేసేసుకుంటే అవే మంగళసూత్రాలు. అట్లా మంగళసూత్రాలు లేకుండా మామూలుగా ఉండే నల్ల పూసలవి ఇప్పుడు డిఫరెంట్ గా వస్తున్నాయి కదమ్మా, అట్లా వేసుకోవచ్చు అంటారా? మరి ఇష్టం అమ్మా, దాన్ని ఇంకా వచ్చా అన్న దానికి ఏం చెప్తాం. ఒక పద్ధతి ఇట్లా చేయాలన్నారు, దాన్ని మేము ఎన్ని రకాలుగానో మార్చుకుంటాం అంటే అది మీ ఇష్టం. ఓకే. నిజానికి ఇది ఆచారం, అది ఈ ఆచారాన్ని పాటిస్తే బాగుంటుంది. మేము పాటించము అన్న వాళ్ళకి ఏం చెప్తాం మనం? ఇప్పుడు అంటే తీసి పక్కకు పెట్టడం వల్ల ఇంట్లో మామూలుగా నేను కూడా చాలా సార్లు విన్నమ్మా, హస్బెండ్ కి మంచిది కాదు, ప్రాణాపాయం అని కూడా చెప్తుంటారమ్మా, అట్లా జరిగే ఛాన్స్ ఉందంటారా? నాకు తెలిసి అట్లా ఏం లేదమ్మా, ఇదంతా సెంటిమెంట్ మాత్రమే. ఓకే. ఒక ఆచారం మనం ఒక సెంటిమెంట్ ప్రకారం చేసుకుంటాం, చాలా ఆచారాలు అలాగే వచ్చాయి. కొన్ని ఆచారాలు చాలా శాస్త్రీయంగా ఉన్నాయి, ఇందులో ఎంత శాస్త్రీయత ఉన్నదో మంగళసూత్రాలు మనకి ఎప్పటి నుంచో ఒక సంప్రదాయంగా వచ్చాయి. ఎందుకంటే వివాహ సమయంలో అమ్మాయి గౌరీదేవిని అందులో ఆవాహన చేసి పూజ చేస్తుంది, వరుడు కూడా దాన్ని పూజిస్తాడు. మరి ఇద్దరూ కలిసి పూజించి అమ్మాయి మెడలో చాలా భద్రంగా ఉంటుందని పెట్టినప్పుడు ఆ భద్రతకి ఇబ్బంది కలుగుతుందేమో అనే సందేహం రావడం సహజమే. అవునమ్మా, సహజమే కదా. చాలా చక్కగా వివరించారు.